హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో మన లాస్ట్ వీక్ చూస్తున్న వీడియోకి కంటిన్యూషన్ ని డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ విత్ ఓపెన్ ఏఐ ఏపీఐ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్ ని తీసుకొని వర్డ్స్ ని తీసుకొని ఒక ఫైల్లో వాటిలో ఉన్న వర్డ్స్ ఎడిబులా నాట్ ఎడిబులా క్లాసిఫై చేయాలన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి చూసామన్నమాట. సో అది మనము టెక్స్ట్ డైమెన్షన్ మోడల్ ని యూజ్ చేసి ఎట్లా చేయాలి అనే ప్రాసెస్ ని మనము చూసాం. మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే అసలు ఆ టెక్స్ట్ ని తీసుకొని ఒక ఫైల్ లాగా సేవ్ చేసుకొని ఆ మోడల్ ని ట్రైన్ చేసి ఆ మోడల్ ఏ స్టేటస్ లో ఉంది అనే దాన్ని మనము జస్ట్ చూసామన్నమాట. సో మన స్టేటస్ అనేది రన్నింగ్ ఉంది అంటే అది మోడల్ ఇంకా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు, రన్నింగ్ స్టేట్ లో ఉంది. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేస్తాం. సో ఆ తర్వాత టాపిక్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో అంతకన్నా ముందు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని మీ వద్దకు వస్తాయి. అండ్ ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీక్ మనము జాబ్ స్టేటస్ అనేది రన్నింగ్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అసలు ట్రైన్ అయిందా లేదా అనేది ఒక థింగ్ అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ కోడ్ ద్వారా చేయొచ్చు అనమాట. సో సిగ్నల్ అనే ప్యాకేజ్ వాడతాం ఇందులో. సో ఇప్పుడు సిగ్నల్ హ్యాండ్లర్ ఒక స్మాల్ ఫంక్షన్ డిఫైన్ చేసి సిగ్నల్ అండ్ ఫ్రేమ్ ని మనము పారామీటర్స్ తో పాస్ చేస్తాం అనమాట. మనకి ఆల్రెడీ ఫైన్ ట్యూనింగ్ డాట్ జాబ్స్ డాట్ రిట్రీవ్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసి దాని యొక్క స్టేటస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామని ప్రీవియస్ ఇక్కడ కూడా అలానే చేసాం. సో అదే ఇక్కడ డిఫైన్ చేసి రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే జాబ్ ఐడిని అలాగే లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ అని అలాగే అసలు ఆ ఈవెంట్ అనేది ఏ టైంలో అయ్యింది దాని యొక్క మెసేజ్ స్టేటస్ అనేది ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే మనకి చక్కగా అది మొత్తము డీటెయిల్స్ విత్ డీటెయిల్స్ అనేది మనకి చక్కగా వచ్చినాయి. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ స్టెప్స్ 91/100 ట్రైనింగ్ లాస్ అసలు ఇవంటే ఏంటి జనరల్ గా మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్ గా సింపుల్ గా చెప్తాను అంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. సో అంటే ఎవరైతే న్యూరల్ నెట్వర్క్స్ ఇట్లా వీటి మీద ఐడియా ఉంటుంటే వాళ్ళకైతే ఈజీగా అర్థం అవుతుంది. బట్ ఎవరైతే న్యూ వాళ్ళకి అర్థం కాదు. సో అందుకని నేను సింపుల్ గా చెప్తాను. సో ఏదైనా సరే ఒక ప్రాసెస్ ని మనము ఇనిషియేట్ చేసినప్పుడు ఆ ఆ ప్రాసెస్ ని ఆ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఎంటైర్ ప్రాసెస్ అనేది జరగాలి. దాన్ని వన్ ఎపోక్ అంటారు. అంటే స్టార్టింగ్ టు ఎండ్. ఓకేనా. సో అది సిరీస్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎట్ స్టెప్ ఎట్ సీక్వెన్స్ అనేది మనకి జరగాలన్నమాట. సో దానికోసం మనము ఇది చేస్తున్నాం. సో అది మనము కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ అని చెప్తాం ఆర్ సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్తాం. ఓకేనా. సో దానికోసమే ఇలా వస్తుంది అనమాట. దానికి ట్రైనింగ్ లాస్ ఇవన్నీ చెప్తాం అనమాట. ఓకేనా. ఇది మన ఈవెంట్స్ అనేది అంటే మన ఈవెంట్ స్టార్ట్ అయ్యి అది ఎంటైర్ మోడల్ ట్రైనింగ్ అనేది ప్రాసెస్ అయ్యి కంప్లీట్ అయ్యే థింగ్ అనమాట. ఓకేనా. సో వన్స్ ఈ చూడండి జాబ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అంటే మన రన్నింగ్ స్టేటస్ కాస్త కంప్లీట్ అయింది అనమాట. వన్స్ కంప్లీట్ అయ్యాక మనము చూడాల్సింది ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ ని రిట్రీవ్ చేయాలి. ఎందుకు రిట్రీవ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ మనము టెక్స్ట్ డైమెన్షన్ మోడల్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం. సపోజ్ మీరు GPT 3.5 వాడారు, GPT 4 వాడారు, అట్లా మల్టిపుల్ మోడల్స్ వాడారు. సో మల్టిపుల్ మోడల్స్ వాడినప్పుడు మీరు ఏ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఏ మోడల్ ని డిప్లాయ్ చేసుకోవాలి అనే దాని గురించి మీరు అసెస్ చేసుకునేటప్పుడు ఆ టైంలో మీరు ఆ ఒక్క మోడల్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి, ఆ ఒక్క జాబ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. దానికోసం మనం ఐడి అనేది వాడతాము. సో అందుకోసం మనము ఈ డీటెయిల్స్ ని రిట్రీవ్ చేసుకోవాలన్నమాట. సో ప్రెసెంట్ మనం ఒక మోడల్ చేసాం కాబట్టి ఆ ఒక్క మోడల్ రిట్రీవ్ చేస్తున్నాం. సో ఎలా రిట్రీవ్ చేస్తామంటే జాబ్ ఐడి ద్వారా రిట్రీవ్ చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను జాబ్ ఐడి ఈజ్ ఎ యూనిక్ ఐడి విచ్ విల్ హెల్ప్స్ యూ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ జాబ్. ఓకేనా. సో జాబ్ ఐడి ఉంది ఇక్కడ. రిట్రీవ్ రెస్పాన్స్ క్లయింట్ డాట్ ఫైన్ ట్యూనింగ్ డాట్ జాబ్స్ డాట్ రిట్రీవ్ ఆఫ్ జాబ్ ఐడి. సో ఈ జాబ్ ఐడిని యూజ్ చేసి మనము ఇక్కడ రిట్రీవ్ చేస్తున్నాం అనమాట. అండ్ డిక్షనరీ ఆఫ్ రిట్రీవ్ అండర్స్కోర్ రెస్పాన్స్. సో డిక్షనరీ అనే ఒక థింగ్ యూజ్ చేసి ఈ వేరియబుల్ ని మనము రిట్రీవ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ బేసిక్ దీన్ని డిక్షనరీగా కన్వర్ట్ చేస్తున్నాము. సో అప్పుడు మనకి రిట్రీవ్ రెస్పాన్స్ అని డిక్షనరీ రూపంలో మనకి విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టు ఐడి ఉంది, ఎప్పుడు క్రియేట్ చేశారు, అసలు ఎర్రర్ స్టేటస్ ఏంటి, అది ఆ మోడల్ ఏం నేమ్, ఎప్పుడు ఫినిష్ అయింది, వాటి యొక్క హైపర్ పారామీటర్స్,
అలాగే అసలు ఏ ఫైల్స్ దాని యొక్క ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనకు చక్కగా రిట్రీవ్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అది నేను ప్రింట్ చేస్తున్నాను ఆ మోడల్ని, అంతే సింపుల్. జస్ట్ రిట్రీవ్ రెస్పాండర్ ఫైన్ ట్యూనర్ మోడ్ అని ఆ నేమ్ వచ్చింది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫైన్ సేమ్ ఏం లేదు, ఈ ఎంటైర్ పారామీటర్స్ని ఈ కీ యూజ్ చేసుకొని డాట్ పెట్టి ఆ కీ యూజ్ చేసి మనకు వచ్చేసింది ఒక్కొక్కటి ప్రింట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం రిట్రీవ్ చేసాం మోడల్ని, ఇప్పుడు మనము ఒక శాంపుల్ టెక్స్ట్ ఇచ్చి అసలు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో లేదో వెరిఫై చేయాలన్నమాట. దాన్ని టెస్టింగ్ యువర్ రిజల్ట్స్ అని చెప్తాం, ఓకేనా. సో దానికోసము ఈ పర్టికులర్ కోడ్ అనేది మనము వాడతాం అనమాట. సో ఎలా వాడతాము, సో def get underscore class of completion underscore text. If a completion underscore text is equal to edible, then a label is equal to edible. If completion underscore text is equal to in, then label is equal to inedible. Else label is equal to other. So print of label. So ఇది మనకి జరిగిన సింపుల్ ఫంక్షన్ అనమాట. సో బేసిక్ మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట, ఎడిబుల్ ఏంటి అన్ఎడిబుల్ ఏంటి అని, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఒక టెక్స్ట్ పాస్ చేసుకున్నప్పుడు మన మోడల్ అనేది అసెస్ చేసుకోవాలన్నమాట. అంటే అది ఎడిబుల్ అన్ఎడిబుల్ అనేది అసెస్ చేసి మనకి ఇవ్వాలన్నమాట. సో దానికోసం న్యూ ప్రాంప్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని మన ఇన్పుట్ ని పాస్ చేస్తున్నాము. అండ్ నాకు తెలిసి మీరు మన వీడియోస్ ఫాలో అయిపోయి ఉంటే ఈ సింపుల్ మెథడ్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే కంప్లీషన్స్ డాట్ క్రియేట్ అని ఒక మెథడ్ ఉంది, అందులో మనకి ఏ మోడల్, ఏ ప్రాంప్ట్, టెంపరేచర్, మ్యాక్స్ టోకెన్స్ ఈ రెండు పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాము, అంటే థియరిటికల్ వీడియోస్ లో బేసిక్ కాన్సెప్ట్స్ గురించి. ఎవరైతే వినలేదో, జస్ట్ తెలీదో, జస్ట్ వెళ్ళేది రిఫర్ చేసి రండి, క్లియర్ గా అర్థమవుతుంది, ఓకేనా. సో వన్స్ ఈ మెథడ్ మనం డిఫరెంట్ చేశాక జస్ట్ మనం దాని చాయిసెస్ ఆఫ్ 0.h. సో బేసిక్ గా దీని యొక్క రెస్పాన్స్ అనేది ఒక డిక్షనరీ రూపంలో వస్తుంది, అంటే లిస్ట్ రూపంలో వస్తుంది. దాన్ని నువ్వు ఇండెక్స్ చూసుకొని ఓన్లీ టెక్స్ట్ పార్ట్ నే నీకు కావాలి కాబట్టి దాన్ని రిట్రీవ్ చేస్తున్నాం, అండ్ దాన్ని నువ్వు ప్రింట్ చేస్తున్నాం. సో అదర్ అని వస్తుంది. సో ఇది ఎడిబుల్ కాదు, అదర్ అని వచ్చింది. అట్లా నేను కొన్ని శాంపుల్ టెక్స్ట్ తీసుకున్నాను. అండ్ నేను ఇంకా సింపుల్ గా చేయాలంటే ఏం చేశానంటే ఒక జేసాన్ ఫైల్ తీసుకున్నాను. ఆల్రెడీ ఈ జేసాన్ ఫైల్ అనేది ఇలా ఉంది మనకి. దీంట్లో ప్రతి ఒక్క డేటా అంటే నా ఇన్పుట్ డేటాని ఫీడ్ చేసేసి ఆ ఫైల్ ని నేను నా మోడల్ కి పాస్ చేశాను. సో కండిషన్స్ పెట్టాను, ఏ ఎడిబుల్ అని ఫైండ్ అవుట్ చేశాను, ఆ లిస్ట్ ని పంపించేశాను. అండ్ ఏం చేశాను, నా ప్రతి లైన్, నా ఇన్పుట్ లో ఉన్న ప్రతి లైన్ కి నాకు అవుట్పుట్ ఒక ఫైల్లోకి రైట్ చేసేటట్టు చేశాను. అండ్ ఆ ఫైల్ ని సేవ్ చేశాను. ఫైనల్ గా ఆ ఐడి అనేది ప్రింట్ చేశాను అనమాట. సో ఇలా నేను ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్, అంటే ఈ పర్టికులర్ థింగ్ చూసినట్లయితే ఇక్కడ నాకు రెస్పాన్స్ అనేది ఉందన్నమాట. ప్రాంప్ట్ యాపిల్ ఎడిబుల్ అనమాట. సో బనానా ఎడిబుల్, సో ఆరెంజ్ ఎడిబుల్, 3 గ్రేప్స్ ఎడిబుల్. సో అట్లా ఏంటి నాకు ప్రతిదీ, సో నేను ఇచ్చిన ప్రతి ఇన్పుట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్, బనానా, ఆరెంజ్. సో ఇది నా ఇన్పుట్ ఫైల్, నాకు అవుట్పుట్ ఫైల్ అని రైట్ అయింది. సో ఎలా చేశానంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద కోడ్, అంటే ఇక్కడ నేను చూపించా కదా. సో ఫైల్ అనేది ఇక్కడ రీడ్ చేసేసుకొని మనకు చక్కగా మన మోడల్ అనే టెక్స్ట్ డైమెన్షన్స్ పెట్టేసుకున్నాము. మనకి అవుట్పుట్ ఫైల్ అనేది రిట్రీవ్ చేసుకొని మనకు సేవ్ చేసుకునే విధంగా. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఐ థింక్ జస్ట్ అ మినిట్, ఎస్. సో దిస్ ఈజ్ అవర్ కోడ్ అనమాట. సో మంచిగా మనం ఆ ఫైల్ అనేది రైట్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఈ సింటాక్స్ యూజ్ చేసి JSON.dep ఆల్రెడీ మనం ఇది ప్రీవియస్ వీడియోస్ లో చేశాను. సో అందుకే నేను నార్మల్ గా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ చూడండి, ఇది నా ఇన్పుట్ ఫైల్, నేను రీడ్ చేసేసి దాన్ని డంప్ చేసి అవుట్పుట్ ఫైల్ కి రైట్ చేస్తాను. అండ్ దాని యొక్క ఐడిని సేవ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఏ మోడల్ ని కాల్ చేస్తున్నాను, టెక్స్ట్ డైమెన్షన్ మోడల్. ఆల్రెడీ మనం ఇక్కడ పైన డిఫైన్ చేసాం కదా, లాస్ట్ వీక్ వీడియో చూసుకున్నట్లయితే పైన డిఫైన్ చేసాం, సేమ్ అదే మోడల్ ని వాడనమాట. సో ఈ విధంగా మనకి ఒక ఇన్పుట్ ఫైల్ ని పంపించి ఆ ఇన్పుట్ ఫైల్లో ఉన్న వర్డ్స్ ని ఎడిబుల్ నాట్ ఎడిబుల్ అనేది డిఫైన్ చేస్తాను. ఎట్లా, యూజింగ్ టెక్స్ట్ డైమెన్షన్ మోడల్ విత్ ద హెల్ప్ ఆఫ్ OpenAI API. సో ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. సో క్లాసిఫికేషన్ అని ఎందుకు పెట్టానంటే క్లాసిఫై చేస్తున్నాం కదా వర్డ్ ని, ఎడిబుల్ నాట్ ఎడిబుల్ అని. సో దిస్ ఇస్ అ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అనమాట. సో అందుకు క్లాసిఫికేషన్ విత్ OpenAI API అని చెప్పాను నేను. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ అని నేను చెప్తాను, ఓకేనా. సో ఇది మన హోల్ ప్రాసెస్. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కూడా నాకు కమెంట్ అనేది చేయండి. అండ్ చాలా మంది అని అడుగుతున్నారు, ఆల్రెడీ మనం ప్లేలిస్ట్ లో డేటా సైన్స్ వీడియోస్ స్టార్ట్ చేసాము. సో అందులో కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, లైక్ థియరిటికల్ కాన్సెప్ట్స్. తర్వాత నేను ఎన్వైర్న్మెంట్ గురించి, అనకొండా ఎన్వైర్న్మెంట్ గురించి, జూపిటర్ ల్యాబ్ గురించి చెప్పాను. ఆ తర్వాత మనం GenAI సిరీస్కి వచ్చేసాము. సో ఆ సిరీస్ అనేవి ఇంకా నేను కంటిన్యూ చేయలేదు, అండ్ ఈ సిరీస్ ఎక్కువ పెడుతున్నాను.
సో డెఫినెట్లీ నేను ఆ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తాను వీటితో పాటు. అంటే ఒకేసారి నేను అన్ని సిరీస్ని మెయింటైన్ చేయడం అనేది కొంచెం నాకు హెక్టిక్ ఉండే. సో అందుకు నేను స్లోగా పెడుతున్నాను. సో డెఫినెట్ గా మనము ఆ సిరీస్ ని కూడా కంటిన్యూ చేద్దాం. సో ఎవరైతే బేసిక్స్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ స్టఫ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ అండ్ ఎవరైతే జనఏఐ గురించి కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అని చెప్పి నేను ఎక్కువ మంది వీటిని ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఈ సిరీస్ ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్ గా మనము నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో ఆ సిరీస్ లో కూడా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో. ప్లీజ్ కమెంట్ చేయండి, అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.